రేపటి వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇవాళ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ఐఎండీ హైదరాబాద్ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు, మాట్లాడదాం. మేడం, వెదర్ కండిషన్స్ ఏంటి స్టేట్లో? ప్రస్తుతం వెదర్ కండిషన్స్ అవి చూసుకున్నట్లయితే ఈ నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయానికి మనకి అది అల్పపీడనంగా వీక్ అవటం జరిగింది. సో అదే ప్లేస్లోని మనకి కేంద్రీకృతం అయ్యి ఉంది. అయితే దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 ఎత్తు కలిగి ఉండి ఇది సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ కలిగి ఉంది. తెలంగాణ మీదుగా దీని యొక్క ప్రభావం ఈరోజు ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ ఇచ్చారు? రెయిన్ఫాల్ ఎట్లా ఉంటుంది ఈరోజు చూసుకుంటే మనకి తెలంగాణకి రెడ్ వార్నింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. రేపు కూడా ఎల్లో వార్నింగ్స్ అవి ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజు తెలంగాణలో ఎక్కువగా కూడా దీని యొక్క ప్రభావం ఈ కన్వర్జెన్స్ అది ఇంకా కొనసాగుతూ ఉండటం వల్ల పశ్చిమ జిల్లాలైనటువంటి కామారెడ్డి, అలాగే నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ప్రాంతాలకు మనకి హై ఇంపాక్ట్ జోన్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్, ఒక్కొక్కప్పుడు వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దాని పరిసర జిల్లాలైనటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, అట్లాగే పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. అట్లాగే తూర్పు దిశను చూసుకుంటే మనకి ఉమ్మడి వరంగల్ ఏరియా, మహబూబాబాద్, మూలుగు, జయశంకర్, భూపాల్పల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగాం ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలతో పాటుగా 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే దిగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కాస్త రెయిన్ఫాల్స్ అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఎక్కువగా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి ఒక్కొక్కప్పుడు మోడరేట్ స్పెల్స్ కానీ హెవీ స్పెల్స్ కానీ పాసింగ్ బై షవర్స్ జిహెచ్ఎంసీ ఏరియాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫ్లడ్ రిస్క్ అది మనకి ఎక్కువగా కూడా వెస్టర్న్ పార్ట్లోని అలాగే ఈస్టర్న్ పార్ట్లో ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. మేడం, మెదక్, కామారెడ్డి జిల్లాలో క్లౌడ్ బరెస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు అట్లాంటి పరిస్థితులు అక్కడ వచ్చినాయి? యాక్చువల్లీ మనకు చూసుకుంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కన్వర్జెన్స్ అది ఏర్పడుతూ ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ అది కూడా మనకి ఈ లేక్స్ అవి ఎక్కువగా ఉండటం వల్ల, రివర్స్ అవి ఉండటం వల్ల, ఆ ప్రాంతాల్లో మనకి ఫారెస్ట్ ఏరియా అది ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అయితే మనకి ఈ సైంటిఫిక్గా కూడా చూసుకున్నట్లయితే అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి మాయిశ్చర్ కూడా 26th సాయంత్రం నుండి కూడా మనకి ఇంకర్షన్ ఉండటం వల్ల ఈ అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల కూడా మనకు ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది వెస్టర్న్ సెక్టర్లో కనపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు వర్షాలు కంటిన్యూ అవుతాయి? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు రెడ్ వార్నింగ్స్ తోటి ఈ లో ప్రెజర్ సిస్టమ్ మనకి పశ్చిమ వాయు దిశగా ఛత్తీస్గఢ్ వైపు మూవ్ అవుతూ ఉండటం వల్ల ఈరోజు వరకు కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో తగ్గుముఖం పడితే ఏదైతేనేమి దీని యొక్క ఇంపాక్ట్ మనకి హెవీ రెయిన్ఫాల్స్ తోటి ఉత్తర జిల్లాల్లోని అలాగే తూర్పు జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం.